నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే సిట్ విచారణ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. గ్రామ మండల డివిజన్ నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కో చోట ఒక్కో కార్యక్రమం ఉండేలా ప్లాన్ రూపొందించారు. మోటార్ సైకిల్ ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మలు బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో అనేక చోట్ల నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు విచారణ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కేసీఆర్ పై ప్రభుత్వం అప్రజాస్వామ్యక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ను వేధిస్తోందని, రాజకీయ వేధింపుల్లో భాగంగా అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి ఇప్పుడు సిట్ విచారణ పేరుతో వేధించడం దుర్మార్గమైన వైఖరి అని విమర్శించారు.